మా అమ్మగారు. నా గురించి నేనే చెప్పుకుంటాను. కూర్చోవచ్చండి? కూర్చో బాబు. థ్యాంక్ యూ. నా పేరు మీ అమ్మాయి చెప్పుంటుంది, నా పరిస్థితి మీ అమ్మాయి చెప్పుంటుంది, నాకేముందో మీ అమ్మాయి చెప్పుంటుంది. నేను చెప్పాల్సిందంతా మీ అమ్మాయి చెప్పుంటుంది కనుక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇదేమన్నా బాగుందా అండి? ఏంటి బాబు? వచ్చి ఎంతసేపు అయింది, కాఫీ అయినా తీసుకురాలేదు. ఇది మర్యాద అండి? తెస్తానండి. ఏది నేను చెప్పాక? ఇవిగోండి చాక్లెట్లు. నాకు నచ్చింది జరిగినప్పుడు చాక్లెట్లు తినడం, నాకు నచ్చిన వాళ్ళు కనపడినప్పుడు చాక్లెట్లు ఇవ్వడం నాకు అలవాటు. తీసుకోండి. నేను తీపి తిని ఎన్ని రోజులైందో. ఈ విషయం అమ్మాయికి చెప్పకు. ఏ? నాకు షుగరు. మా అమ్మాయి నన్ను స్వీట్స్ తినవద్దు. ఆ చాక్లెట్లు ఇలా ఇవ్వండి. ఏం బాబు? ఏం లేదు, ఆ చాక్లెట్ ర్యాపర్ మీద షుగర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు తినేవేవో తినకూడనవేవో రాసి ఉంటుంది, చూసిస్తాను. ఇవ్వండి. చూడండి, ఈ ప్రపంచంలో తీపంతా చేదనుకోండి, చేదుని తీపనుకోండి, అందినది మనదనుకోండి, అందనది మనది కాదనుకోండి. సారీ అండి, ఈ చాక్లెట్లు మీరు తినేవేవి లేవనుకోండి, రేపు తప్పకుండా తీసుకొస్తాననుకోండి. ఏమీ అనుకోకండి. నాకు తెలుసు బాబు, నువ్వు కావాలనే తీసుకున్నావు. నేను మనసారా నవ్వి ఎన్ని రోజులైందో తెలుసా? మళ్ళీ ఈ రోజు నీ మాటలు విని నవ్వగలుగుతున్నాను. నువ్వు చాక్లెట్లు తీసుకురావాల్సిన అవసరం లేదు బాబు. రోజు ఒక్కసారి వచ్చి చూస్తే చాలు, నాకే రోగం ఉండదు. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. నవ్వుతూ మాట్లాడుకునే వాళ్ళ పక్కనున్నా అసలు మనకి ఏ రోగం రాదు. రోజు వచ్చి మిమ్మల్ని నవ్వించి అసలు మీకు ఏ రోగం లేకుండా చేసి మీ చేత రోజుకు 1 కేజీ స్వీట్ తినిపిస్తాను.